వాళ్ళు పిలిచా మా బాబాలు పిలిచి నన్ను ఎప్పుడు చికెన్ తెచ్చినా ఎప్పుడు ఎప్పుడు మటన్ తెచ్చిన ఇదే నా వల్ల కాదు చెప్పినప్పుడు వినాలి మనిషి మాట శనివారం నీకు తెలియదు సోయలేదా అమ్మ నా కొడుకుంటే నీ సంగతి చెప్తుంది నా కొడుకున్నట్టయితే నీ కొడుకు నీ సంగతి చెప్తున్నాను లేదేడా అయ్యో ఏడ పడతాడు గ్లాసులే ఏడ పడతాడు గ్లాసులే కలా చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా బోటి తెచ్చినా చేపలు తెచ్చినా మొక్కలు తెచ్చినా ఏం కాదురా ఏం కాయాలి చికెను ఇదేంది చికెను ఇదేంది మటన్ తెమ్మన్నావుగా నేను మటన్ తెమ్మన్నా కేజీ తెమ్మన్నా నువ్వేం తెచ్చు బోటి చికెన్ మటన్ ఇచ్చిన మటన్ చికెన్ ఎక్కువ ఇచ్చిన అది చికెన్ వద్దనగా వద్దని జరగాల్సింది తెచ్చినా కానీ అవును మటన్ అడుగుతా రేపు శనివారం ఎవరు తింటారు ఇంట్లో ఎవరు తినరు అంత అయిపోద్ది అయిపోతే ఇంట్లో నుంచి ఉండకుండా పోవాలి ఇట్లా ఇది మనిషినా ఇది ఇట్లా ఇట్లావే మటన్ ఇప్పుడు అవసరం కై చెప్తే చికెన్ తేగంటాను అడిగితే ఎవరు తినరు గారెలు ఎప్పుడు తింటావు పాశం ఎప్పుడు తింటావు మటన్ చికెన్ ఎప్పుడు తింటావు నేను తింటా మొత్తం తింటా తింటే ప్రాబ్లం లేదు ఒక్క గంట ముక్క ఉన్నా కూడా ఈసారి చికెన్ తేడాలి దీంట్లోకి మొత్తం అయిపోయింది ఒక్క ముక్క కూడా ఉండదు మొత్తం అయిపోయింది నువ్వు డబ్బులు నా అయితే నీ అయితే అందరూ ఒకటి కాదా చెప్పినప్పుడు వినాలి మనిషి మాట శనివారం నీకు తెలియదు సోయలేదా నన్ను ఎప్పుడు చికెన్ తెచ్చినా ఎప్పుడు మటన్ తెచ్చిన ఇదే గోడ నా వల్ల కాదు ఎప్పుడు చికెన్ తెచ్చినా ఎప్పుడు మటన్ తెచ్చిందే గోడ ఏ రోజు ఇదే గోడ ఏ రోజు ఇదే గోడ ఎప్పుడు తెమ్మనే తేవాలి సొంత పెత్తనాలు చేయొద్దు అయిపోయిందిలే మొత్తం అయిపోయింది నువ్వు తిన్నదేనా నీకు ఎందుకు మావయ్య మరి ఇంకెందుకు మధ్యలోకి రావాలి ఎవరు నేను కూడా ఇవ్వాలండి రేపు తిన్నాను నేను తింటానా నేను తింటా మొత్తం వండుతా పళ్ళెం నిండా పెడతా తిను ఇంకోసారి చికెన్ ఇంట్లోకి రాకుండా ఉండాలి అర్థమైందా కొడుకు తింటాడా మిగతా మా బావలో తెచ్చిన శనివారం కూడా తినకూడదు మా చెల్లెలు పిలిచా మా బావలు పిలిచా మా చెల్లెలు పిలిచి మా బావలు పిలిచిండు మొత్తం నీకు ఎందుకు కదా నేను తినడానికి నీకు అవసరమా ఏ రోజున ఏ రోజున తిరుమల బయట కానీ తిరుమల బయట వారం అయింది 3 రోజులు అయింది తిరగతా 10 రోజులు కాదు తిరుపతి పోయి వారం కూడా కాదు 3-4 కార్యక్రమం ముందు కాబట్టి తెచ్చి నాకు తెచ్చాను ఎప్పుడు తింటావు అయ్యప్పుడు తింటావు ఎండకి అన్నం ఎప్పుడు తింటావు మాసం నా వల్ల కాదు కదా నేను చికాకు పడుతుంది నాకు చికాకు పడుతుంది నాకు అవ్వదు ఎప్పుడు చూసినా ఇదే గోవాలి నాకు తీవి మరి ఇప్పుడు బుజ్జిని పిలిచిన బావని పిలిచిన నవీన్ పిలిచిన వాళ్ళు వస్తున్నారు కేజీ మటన్ ఎట్ట అయిపోయింది అందుకే అది ఒక అరకేది తెచ్చిన ఉప్పు ఒక కేజీ ఇచ్చిన అంతా అయిపోయింది ఒక్కసారి అయిపోయింది మాడిపోవట్లేదు మా బాగా మాడిపోడ తినకూడదా మాడిపోడ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఏడిపోయి ఎంత అయిపోయింది తింటే ఏమైంది కష్టపడుతున్నాం సంపాదించుకుంటున్నాం తెలుద్దా మన అంత తాత ఇంటికి రాడు అంతే కేజీ కేజీ మటన్ తెచ్చినామా 30 కేజీ చికెన్ తెచ్చినా ఇది న్యాయమేనా తాతయ్య పెట్టుకుంటాను ఇవాళ మన తాతయ్యకి అయిపోయిందిగా బావని పిలిచిన అక్కను పిలిచిన చెల్లెని పిలిచిన అందరిని పిలిచిన అందరు వచ్చినప్పుడు ఒక తక్కువ అయితే ఎక్కువ ఉండా కానీ బాగుంటుందనే గాలి ఎత్తున్నాను అంతా అయిపోయింది
మొత్తం గొల్ల చేస్తాం 3 సార్లు చేస్తాం. అమ్మ ఎందుకమ్మా నువ్వు వచ్చేది చాగేది శాఖ ఆడే ఉంది అరా బాబు రోజు అంతే కోపం వస్తుంది ఆయనకి, అదే కోపం. తాతయ్య నాయనమ్మ పెట్టుకుంటాను అత్తే గోడ తాతయ్య రారు కోపం చెప్తున్నా అత్తే రారు ఎవరికైనా అరవద్దు అంతే వాళ్ళు ఏమంటారు రే భూమి పెడతాను నేను అత్తరా నన్ను నడుచుకుంటూ పెడతారు అంటారు వాళ్ళు నిజం. వాళ్ళు అంతే వాళ్ళు అప్పుడు కూడా కోపం వస్తే అంతే ఆయన ఇంటికి కూడా రాడు. తాతయ్య అంతే మాకేమవుతుందా మాకెందుకురా మీ కూర బో అని కూడా పోయేది అరకుండా పెట్టాలా అరకొండే పెడదాం అనుకుంటే అంత గలీజ్ చేస్తాను కదా ఏం మనుషులు ఏందో అర్థం కావట్లా. ఒక కేజీ తెస్తే ఏం మునిగిపోయింది నలుగురు తింటారుగా. తిండి కాడ కూడా గొడవే, తిండి కాడ గొడవే, ఇంట్లో గొడవే. ఈ అమ్మ పిల్లలు నా వట్ట చెరుకోకుండా పోయేది. ఎప్పుడు చూసినా గొడవే. మనసు ఎట్టుంటది ఇప్పుడు ఏ రోజున పడతాడు గిరాసులే గుడికి కాసలే ముసికి కాసలే చికెన్ ఫ్రై చెయ్యి, మటన్ ఫ్రై చెయ్యి, పులుసు పెట్టు. గాలి గుడ్డు కాకపోతే ఎవడో గుడ్డు. పోయే కాలం వచ్చింది. అదే మాట అందుకే చేస్తున్నారు ఇంట్లో. ఏ ఏదానా ఏ వారం ఊరైనా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. అడిగిందనమాట ఇప్పుడు అమ్మా అదే ఎట్టుంటుందమ్మా మా తెస్తే మనసు శాంతిగా అంటే బాగుంటుంది. ముట్లో పుల్ల పెడితే ఎట్టుంటుందా? ఏం మాట్లాడకుండా నాకు సప్పిడ కోసుకుంటుంది కూరగాయలు. నువ్వు ఏ వన్న చేసుకో కదా, నువ్వే వన్న చేసుకో, ఎట్టను చేసుకో, నువ్వు ఎట్టను చేసుకో. నేనైతే నీ నాలెక్కనే ఉంటా, కడుపు నిండా తింటా. నేను పుట్టింది తిండి కోసమే. కడుపు నిండా ఉంటా, కడుపు నిండా తింటా. నేను ఉన్నంత కాలం ఎంజాయ్ ఉంటా, సరదాగా ఉంటా. నీ ఊరి కోసమో నీ కోసమో ఓడి కోసమో నీ పొట్ట మార్చుకోను. ఉన్న 2 రూపాయలతో ఎంజాయ్ చేస్తలేదు. నా వల్ల కాదు. అమ్మ నా కొడుకుంటే నీ సంగతి చెప్తున్నా. కొడుకున్నట్టయితే నీ కొడుకు నీ సంగతి చెప్తున్నావు. నీ అమ్మ ఎంతలో ఉన్నావు అంతలో ఉండు. ఎవడెత్తేవాడిని బొచ్చులు అంటున్నా అంటే యువతలు పిచ్చోళ్ళ 4 గంటలు లేసి ఇల్లు తుడుచుకుని పూజ చేసి అన్ని చేసిన పిచ్చోళ్ళ బొచ్చులు ఎవడెత్తేమన్నా అసలు నేను ఇంట్లో తేమనే సరిపోలే, కొంచెం వయసు తగ్గట్టు కూడా ఉన్నారు. అసలు అలా మా చెల్లెలు పిలిచిన బావాలు పిలిచిన మొత్తం మీకు ఎందుకు కదా మీ నిన్నగాడికి నీకు అవసరమా? ఇప్పుడు చూసినా ఏ రోజున తిరుపతి బయట కానీ తిరుపతి బయట వారం అయింది. 3 రోజులు అయింది. తిరగతా 10 రోజులు కాదు, తిరుపతి పోయి వారం కూడా కాదు. 3-4 కార్యక్రమం ఉంది కాబట్టి తెచ్చింది. నాకు ఇయ్యప్పుడు తింటావు, అయ్యప్పుడు తింటావు, ఎండకి అన్నం ఎప్పుడు తింటావు, మాసం నా వల్ల కాదు కదా. నాకు చికాకు పడుతుంది, నాకు పడుతుంది. నాకు అవుతూ ఎప్పుడు చూసినా ఇదే గోవాలి. నాకు తీవ్ర మరి ఇప్పుడు బుజ్జిని పిలిచిన, బావని పిలిచిన, నవీన్ పిలిచిన వాళ్ళు వస్తున్నారు. కేజీ మటన్ ఎట్ట అయిపోయింది. అందుకే అది ఒక అరకేజీ తెచ్చిన, ఉప్పు 1 కేజీ ఇచ్చిన, అంతా అయిపోయింది. కదా ఒక్కసారి అయిపోయింది. మాడిపోవట్లేదు. మా బాగా మాడిపోవడం తినకూడదా? మాడిపోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏడిపోయి
ఎంత అయిపోయింది అరొకరా అరొకడే తింటే ఏమైంది? కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, తెలుద్దా? మెడలో వేసుకొని తిరుగు. అదే ఒరే వేసుకొని తిరుగు. ఒరే మన అత్త తాత ఇంటికి రాడు ఇవాళ తాత ఇంటికి రాడు అత్తే మెడలో వేసుకొని తినే రోజుకో ముక్క. కేజీ కేజీ మటన్ తెచ్చినామా, 30 కేజీ చికెన్ తెచ్చినా. ఇది న్యాయమేనా? తాతయ్య పెట్టుకుంటున్నాం ఇవాళ మన తాతయ్యకి. అయిపోయిందిగా. బావని పిలిచిన, అక్కను పిలిచిన, చెల్లెని పిలిచిన, అందరిని పిలిచిన. అందరు వచ్చినప్పుడు ఒక తక్కువ అయితే ఎక్కువ ఉండా కానీ బాగుంటుందనే. గాలి ఎత్తున్నాను అంతా అయిపోయింది అరొకండి మొత్తం గొల్ల చేస్తాం 3 సార్లు అమ్మా ఎందుకమ్మా నువ్వు వచ్చేది? చాగేది శాఖ ఆడే ఉంది. అరా బాబు రోజు తాతయ్య నాయనమ్మ పెట్టుకుంటాను. అత్తే గోడ తాతయ్య రారు. ముందు చెప్తున్నా, అత్తే రారు. ఎవరికైనా అరవద్దు. అంతే వాళ్ళు ఏమంటారు అరే భూమి పెడతాను నన్ను నడుచుకుంటూ పెడతారు అంటారు వాళ్ళు నిజం. వాళ్ళు అంతే వాళ్ళు అప్పుడు కూడా కోపం వస్తే అత్తే ఆయన ఇంటికి కూడా తాతయ్య అంతే. మాకేమవుతుందా మాకెందుకు మీ కూర బో అని కూడా పోయేది. అరకుండా పెట్టాలా అరకొండే పెడదాం అనుకుంటే అంత గలీజ్ చేస్తాను కదా. ఏం మనుషులు ఏందో అర్థం కావట్లా. ఒక 1/2 కేజీ తెస్తే కేజీ తెస్తే ఏం మునిగిపోయింది. నలుగురు తింటారుగా. తిండి కాడ కూడా గొడవే, ఇంట్లో గొడవే. ఈ అమ్మ పిల్లలు నా వట్ట జరుపుకుండా పోయేది. ఎప్పుడు చూసినా గొడవే. మనసు ఎట్టుంటది ఇప్పుడు ఏ రోజున? పడతాడు గ్లాసులే, పడతాడు గ్లాసులే, గుడికి కాసలే, గుడికి కాసలే. చికెన్ ఫ్రై చెయ్యి, మటన్ ఫ్రై చెయ్యి, పులుసు పెట్టు. గాలి గుడ్డు కాకపోతే ఎవడో గుడ్డు. పోయే కాలం వచ్చింది. అదే మాట అందుకే చేస్తున్నారు ఇంట్లో. ఏ ఏదానా ఏ వారం ఊరే ఎంతలో ఉండాలా. అడిగిందనమాట ఇప్పుడు. అమ్మా ఎట్టుంటుందమ్మా? మా తెస్తే మనసు శాంతిగా అంటే బాగుంటుంది. ముట్లో పుల్ల పెడితే ఎట్టుంటుందా? ఏం మాట్లాడకుండా నాకు సప్పిడ కోసుకుంటుంది కూరగాయలు. నువ్వు ఏ వర్ణ చేసుకో కదా, నువ్వే వర్ణ చేసుకో, ఎట్టను చేసుకో, నువ్వు ఎట్టను చేసుకో. నేనైతే నీ నాలెక్కనే వంట, కడుపు నిండా తింటా. నేను పుట్టింది తిండి కోసమే. కడుపు నిండా వంట, కడుపు నిండా తింటా. నేను ఉన్నంత కాలం ఎంజాయ్ ఉంటా, సరదాగా ఉంటా. నీ ఊరి కోసమో నీ కోసమో ఓడి కోసమో నీ పొట్ట మార్చుకోను. ఉన్న 2 రూపాయలతో ఎంజాయ్ చేస్తలేదు. నా వల్ల కాదు. అమ్మ నా కొడుకుంటే నీ సంగతి చెప్తున్నా. నా కొడుకున్నట్టయితే నీ కొడుకు నీ సంగతి చెప్తున్నాను. నీ అమ్మ ఎంతలో ఉన్నావు అంతలో ఉండు. ఎవడెత్తేమని బొచ్చులు అంటున్నా అంటే ఎవరు పిచ్చోళ్ళ? 4 లేసి ఇల్లు తుడుచుకొని పూజ చేసి అన్ని చేసిన పిచ్చోళ్ళ. బొచ్చులు ఎవడెత్తేమని అసలు నేను ఇంట్లో కెమెరా సరిపోలే, కొంచెం వయసు తగ్గట్టు కూడా ఉండాలి. మంచిగా అసలు అలా